సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సునంద, ఆమె మాత మహాలక్ష్మియే అయి ఉందురో. ఆమె తేజస్సే రాజమందిరము నుంచి పరివర్తన చెంది ఉండును. దేవర్షి వచించినారు. మాతా మహాలక్ష్మి ఏ రూపంలోనైనా విచ్చేసి దర్శనమిచ్చునని. మనం ఎంతో అదృష్టవంతులం సునంద, మనం ఎంతో అదృష్టవంతులం. ప్రతిహారి ఆజ్ఞ మహారాజా. ఈనాటి నుంచి ఈ గోవును దూడను శ్రద్ధగా పోషించవలను. ఆజ్ఞ మహారాజా. లక్ష్మి, 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 లక్ష్మి. మాత ప్రసాదించిన గోవుకు ఒకే దూడ కలదు. ఆ దూడ గోవు యొక్క పాలు సర్వమును పానము చేయజాలదు. కానీ మహారాజా, పాలుపితుడు గోవద్దకు వెళ్ళాను, కానీ గోవు పాలు ఇవ్వలేదు. అయినచో ఆ పాలన్నీయు ఏమైనవి? మహారాణి, మన గోశాలలో పాలను దొంగిలించే సాహసం ఎవ్వరూ చెయ్యలేరు. అయితే నీవే స్వయంగా ఆ పాలను నీవు త్రాగితవా? లేదు, లేదు, లేదు మహారాజా, లేదు. నాకు ఎటువంటి పాపము తెలియదు. ఆ దుష్కార్యమును నేను ఎటుల చేయగలను మహారాజా? దీక్షింపు ప్రతిహారి, నేను నీకు మరి ఒక అవకాశం ప్రసాదిస్తున్నాను. మరి ఒకసారి నీవు అటులు చేసినతో నేను నీకు కఠిన శిక్ష విధించను. ప్రణామములు మహారాజా. ప్రణామములు మహారాణి. లక్ష్మి, లక్ష్మి, ఎందుకు అరుస్తున్నావు? ఎవరి కోసం ఎందుకు అరుస్తున్నావు? నీ మూలంగా మహారాజు గారు నన్ను పిలిపించి తిట్టకుండా మరీ తిట్టారు, తెలుసా నీకు? నీ కారణంగానే. అవును, నువ్వు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరికి పాలిస్తున్నావు? నువ్వు మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా పాలిచ్చి వచ్చావంటే మహారాజు గారు నా తల్లరికి కోటగుమ్మానికి వేలాడ కడతారు. తల్లి, తల్లి, నన్ను రక్షించమ్మా. పాలియ్యమ్మా, పాలి తల్లి, పాలి. అయితే నువ్వు నా మాటనువా? పాలివ్వవా? నువ్వెక్కడికి వెళ్ళొద్దమ్మా, నీకు దండం పెడతాను, వెళ్ళక. అయ్యో, వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతుంది. అయ్యో గోమాత, ఆగమ్మా, ఆగు తల్లి. అయ్యో తల్లి, నీకు దండం పెడతాను, ఆగమ్మా. అయ్యో,
విచిత్రం, ఆశ్చర్యంగా ఉంది. ఈ దృశ్యం విచిత్రంగా ఉంది. ఆ గొల్లవాడు మన ఆజ్ఞను ధిక్కరించాడు మహారాణి. యథాతథంగా ఈ రోజు కూడా ఆ గోవు పాలన ఇవ్వలేదు. ఇక నాకు ఎటువంటి సందేహము లేదు. నాకు విశ్వాసము కలుగుతున్నది ఆ గొల్లవాడే పాలన అపహరించాడని. ఆ గొల్లవాని ఈ అపరాధమునకు నేను వానిని అవశ్యము దండించదను. తిరిగి అతనికి అవకాశం ఇచ్చి చూడండి మహారాజా. అంటే ఆ గొల్లవాడు సత్యమునే వచించి ఉండవచ్చునుగా. మహారాణి, తామరు నాకంటే ఆ గొల్లవాణిని అధికంగా విశ్వసించుతున్నారు. నన్ను అపార్థం చేసుకొనుచున్నారు మహారాజా. గోవు వెంకటాద్రిపైకి వెడలి తన క్షీరమును ప్రవహింపచేయుచున్నదా? దాన్ని నేను విశ్వసించవలెనా? ఇక్కడికే మహారాజా ప్రతిరోజు వస్తూ ఉంటుంది. అటు చూడండి మహారాజా, అక్కడికి వెళ్ళి నుంచుని తన పొదుగులో ఉన్న పాలన్నీ ధారగా వర్షింపజేస్తుంది మహారాజా. గోమాత ఈ విధముగా వ్యర్థముగా తన క్షీరమును మట్టిలో ప్రవహింపచేయదు. ఆ స్థలములో ఏదో ఆకర్షించేట్టు కలదు. అది మాతను పలుమార్లు తన వైపు ఆకర్షించుతున్నది. తన ఇచ్ఛతో క్షీరవర్షము కురిపించడానికి వివసరాలను చేయుచున్నది. గోమాత ఇటులు ఎందులకు సమ్మోహితురాలైంది? దీని గురించి తెలుసుకొని తీరవాలి. ఇక తెలిసిపోవు. ఎవరు ఇటుల దాగి చూడని వలె క్షీరమును పానము చేస్తున్నారు. ఒరే మూర్ఖుడా, నీవు ఎంతటి అనర్థము గావించినావు? ఎవరు నీవు? నేనే వచించుతున్నాను. ఇది విచిత్రముగానున్నది. నీవు ఎంతటి పాపము చేసేదివో నీకు తెలియదు. సాక్షాత్తు భగవానులు వెంకటేశులు విష్ణువు పైన నీ ప్రహారము గావించినావు. లేదు 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 లేదు. ఈ దుష్కర్మకు దండన నీవు అనుభవించి తీరవలెను. నన్ను క్షమించండి, క్షమించండి. తమరు ఎవరైనా నన్ను క్షమించండి.